ఇది కొత్త రకమైన స్వీటు, చాలా బాగుంటది. చిన్నపిల్లలు పెద్దలు కూడా అందరూ తినొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: కప్పు గోధుమ రవ్వ, కప్పు బొంబాయి రవ్వ, కప్పు పంచదార, కప్పు బెల్లం, జీడిపప్పు, కిస్మిస్లు, కప్పు పాలు. గోధుమ రవ్వని వేయించుకోవాలి. ఏడి ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలో పాలు ఒక కప్పు పోసుకొని ఒక కప్పు నీళ్లు పోసి దానిలోనే కప్పు బెల్లం వేసుకొని కరగబెట్టుకోవాలి. ఈ బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ పోసుకొని రెండింటిలో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని ఈ పాలు బాగా బెల్లం కరిగిన తర్వాత పాలు బొంబాయి రవ్వలో పోసి బాగా కలపాలి. మంచిగా 10 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత అట్ల పెన్నంగా పెట్టుకొని దానిపైన నెయ్యి వేసి ఈ పిండిని ఒక మందంగా దిబ్బరొట్టిలాగా వేసుకోవాలి. బాగా కాలనిచ్చి 2 పక్కల తిరిగేసుకోవాలి. తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని పంచదార పాకాన్ని దాన్ని మొత్తం పోసుకోవాలి. పోసుకుని దానిపైన వేసుకుని మంచిగా జ్యూసీగా అవుతుంది. దానిపైన కొంచెం బాదం పప్పు, జీడిపప్పుల పలుకులు చల్లుకుని స్వీటు రెడీ.